మాటే మంత్రం. సృష్టిలో ఏ ప్రాణికి లేని భావ ప్రకటన శక్తి భాష కేవలం మనిషికి మాత్రమే ఉంది. ఒక మాట బ్రతికిస్తుంది, ఒక మాట భయపెడుతుంది, ఒక మాట అభయమిస్తుంది, ఒక మాట ప్రాణం తీస్తుంది, ఒక మాట ప్రళయం సృష్టిస్తుంది, ఒక మాట ఆనందాన్ని అందిస్తుంది, ఒక మాట ఆశను రేకెత్తిస్తుంది, ఒక మాట అమృతాన్ని అందిస్తుంది, ఒక మాట అమరత్వాన్ని కలిగిస్తుంది, ఒక మాట శాశ్వతంగా నిలిచిపోతుంది. కొందరు మహానుభావులు మాట్లాడితే ఉరుము ఉరిమినట్టు, మెరుపు మెరిసినట్టు, మేఘం వర్షించినట్టు, సింహం గర్జించినట్టు, గుడి గంటలు మోగినట్టు, గుండె తలుపులు తట్టినట్టు, పరమాన్నం భోంచేసినట్టు, పసిపిల్లలు నవ్వినట్టు, పండు వెన్నెల కురిసినట్టు, ప్రణవనాదం పలికినట్టు, ప్రాణనాడులు స్పందించినట్టు, మృదు మధురంగా, సుందర శ్రావ్యంగా, లలిత లావణ్యంగా, కుసుమ కోమలంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముని మాట గీతామృతాన్ని కురిపించి ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరినో కార్యశూరులను, కర్తవ్యోన్ముఖులను కావించి కర్మయోగులను చేసింది. ఎందరో ముముక్షువులకు మోక్షాన్ని ప్రసాదించింది. మందర మాటలతో మతి చెడ్డ కైకేయి రఘురాముణ్ణి అడవులకు పంపింది. ద్రౌపది నవ్వు మహాభారత యుద్ధానికి కారణమయ్యింది. శూర్పణఖ మాటలు రావణునికి కామోద్రేకాన్ని కలిగించి సీతాపహరణం చేసేలా చేశాయి. మాట గుండెలకు కృచ్చుకునే తూట, మాట మనసుకు హత్తుకునే పూతోట, మాట జీవితానికి వేస్తుంది ఓ పూల బాట. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలిసినవాడు మహాత్ముడు అవుతాడు. హనుమంతుడు నవవిధ వ్యాకరణ కోవిదుడు అంటారు. తన మాటలతో సుగ్రీవుని ప్రాణభయాన్ని పోగొట్టాడు. తన మాటలతో సీతమ్మకు స్వాంతన చేకూర్చడమే కాకుండా శ్రీరాముని వద్ద తనకంటే బలవంతులు, తనతో సమానులైన కోట్లాది మంది వానర వీరులు ఉన్నారు అని చెప్పి సీతమ్మకు విశ్వాసం కల్పించాడు. తన శక్తియుక్తులతో రావణాసురుని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. సీతమ్మ జాడ తెలియక తీవ్రమైన మనస్తాపం కలిగి ఆందోళనలో ఉన్న శ్రీరామునితో ఇలా అంటాడు: దృష్ట్వాం సీత, సీతమ్మను చూశాను అనకుండా చూశాను సీతమ్మను అంటాడు. ఎందుకంటే సీతమ్మను అనగానే రెండవ మాట అనేలోపు శ్రీరాముడు ఏమని ఊహించుకుంటాడో, సీతమ్మను చూడలేదు అని చెప్పబోతాడా, సీతమ్మ ఇక లేదు అని అనుకుంటే శ్రీరాముడు కుప్పకూలిపోతాడు. కాబట్టి శ్రీరాముని పరిస్థితి గమనించి దృష్ట్వాం సీత అన్నాడు హనుమంతుడు. అద్భుతంగా మాట్లాడడం అంటే అదే మరి. ఇతరులకు స్వాంతన చేకూర్చడం, అదే నిజమైన మాట తీరు. దాదాపు 150 సంవత్సరాల క్రితం స్వామి వివేకానందుడు చికాగో నగరంలో మాట్లాడిన మాటలు ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. స్వామీజీ మాట్లాడిన సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్న మొదటి మాటకు 6,000 మంది ప్రతినిధులు ఆగకుండా 2-3 నిమిషాలు పులకించిపోయి కరతాళ ధ్వనులు చేశారు. స్వామీజీ మాట ఎలా ఉంటుంది అంటే, 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతముల హోరు, 100,000 జవనాశ్వముల జోరు, కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు. ప్రముఖ నోబెల్ లారెట్ రోలాండ్ గారు ఏమంటారంటే, స్వామీజీ ఉపన్యాసాలు చదువుతూ ఉంటే నా శరీర నరాలలో 1000 వోల్టుల విద్యుత్తు ప్రవహించిన అనుభూతి కలుగుతూ ఉంది.
ఇక ప్రత్యక్షంగా స్వామీజీ మాటలు విన్నవారు ఎంతటి దివ్యానుభూతిని పొంది ఉంటారో కదా అంటారు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అన్న మాటలు యువతకు ప్రేరణ, స్ఫూర్తిని కలిగిస్తూ మహామంత్రంగా పనిచేస్తున్నాయి. బాల గంగాధర్ తిలక్ అన్నటువంటి స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అన్న నినాదం భారత జాతిని జాగృతం చేసింది. వందే మాతరం అన్న బంకించంద్ర చటర్జీ మాటలు మహామంత్రంగా మారి స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించాయి. భగత్ సింగ్ అన్న ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవ జ్యోతిని రగిలించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్న మాట వేలాది మంది భారత జాతీయులు ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరేలా చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించింది. నేతాజీ ఇచ్చిన జై హింద్ అన్న నినాదం జాతిని విజయపథం వైపు నడిపించింది. మహాత్మా గాంధీ సత్యవాక్కు సమస్త భారత జాతిని ఏకతాటిపై నడిపించింది. స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టింది. జై జవాన్ జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం దేశంలో హరిత విప్లవాన్ని తీసుకొని వచ్చింది. పోలీసులు 1961 అండ్ 1972 కోర్టులు కఠినమైన చట్టాలు శిక్షలు చేయలేని పనిని ఆచార్య వినోబా జయప్రకాష్ నారాయణ్ గారి మాటలకు కరడుగట్టిన చంబల్ లోయలోని బందిపోటు దొంగలు సైతం తమ ఆయుధాలతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారంటే అది వారి మాటలకు ఉన్నటువంటి మహత్వం. మాటకు అద్భుతమైన శక్తి ఉంది. నోరు జారిన మాట తుపాకీ నుండి వెలువడిన తూట వెనకకు తీసుకోలేము. కాబట్టి ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. సమ్ సేస్ మనీ మేక్స్ ఎ మ్యాన్, సమ్ సేస్ టైలర్ మేక్స్ ఎ మ్యాన్, బట్ యాక్చువల్లీ అవర్ వాయిస్ మేక్స్ ఎ మ్యాన్. మాటను మంత్రంగా ఉపయోగిద్దాం. భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన శక్తి మాట, అది మంత్రంగా పనిచేస్తుంది.